24వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో చూస్తున్నామండి. మరి జాతక గ్రహబలం వాస్తుబలం శాస్త్రబలం ఎలా ఉందో చూస్తున్నామండి. 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష బలం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం అంటే ఈ శాస్త్రాన్ని గవ్వలేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తామండి. చింతామణి శాస్త్రం అంటారు ఈ గవ్వల శాస్త్రాన్ని. అలాగే లెకోట ప్రశ్న శాస్త్రం అంటారండి. కొన్ని శతాబ్దాల నుంచి ఉంది, కానీ కొన్ని 2-3 దశాబ్దాల నుంచి చాలా వరకు ఎవరికి తెలియదండి. ఈ మధ్యన మనకు ఈ 8-10 సంవత్సరాల నుంచి మనకు ఈ పెద్ద ఫోన్లు జియో ఫోన్లు వెళ్ళినాయి కాబట్టి నరేంద్ర మోడీ గారి పుణ్యం మూలంగా అందరికీ అన్ని శాస్త్రాలు సెల్ ఫోన్లనే అర్థం అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా అర్థం కావాలని జ్యోతిష్యం చూస్తున్నామండి. కన్యరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో గవ్వల శాస్త్రం వేసి జాతక బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. కానీ ముఖ్యంగా కన్యరాశి వారి పేరు మీద 4 గవ్వలు పడ్డాయండి. 4 అంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అండి. అలాగే నలుగురు కలిస్తేనే ఒక పని అవుతుందండి. చాలా వరకు శుభయోగం అంటారు. కానీ వీరి జాతకంలో మాత్రం 4వ సంఖ్య మాత్రం రాహుగ్రహానికి సంబంధించిన సంఖ్య. కన్యరాశి వారికి అంత అనుకూలం కాదు, అలాగని వ్యతిరేకం కాదు, మిశ్రమ ఫలితం. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి. వీరి జాతకానికి ఆదాయం 11 అయితే ఖర్చు మాత్రం వీరి జాతకానికి 9 రూపాయలు ఉంటాయండి. 2 రూపాయల లాభయోగం ఉంటుంది, 2 రూపాయల లాభయోగం ఉంటుంది. కానీ వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం నిర్దిష్టి చాలా అధికం ఉంటుంది. వీరి పేరు మీద దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి చాలా సంఘటనలు ఉంటాయి. కన్యరాశి వారికి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. అది భూమి వ్యాపారం కావచ్చు, ధన వ్యాపారం కావచ్చు, ఫైనాన్స్ పరంగా వ్యాపారం కావచ్చు, అలాగే ఐటీ రంగానికి సంబంధించిన వ్యాపారం కావచ్చు, అలాగే షేర్ మార్కెట్ రంగానికి సంబంధించిన వ్యాపారం కావచ్చు, అలాగే విదేశానికి వెళ్ళాలనుకునే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వీరికి చాలా వరకు మాత్రం క్లాస్ గుణం ఉంటుందండి. కన్యరాశి వారి జాతకానికి చిన్న ఒకటో మెట్లుతో సహా మాత్రం వారికి అవకాశం వచ్చిందంటే 100 మెట్లు కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. 1వ అంతస్తు నుంచి 2000 అంతస్తు వరకు ఎక్కే అవకాశం ఉంటుంది. క్లాస్ గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. ఉత్తర నక్షత్ర వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ హస్త నక్షత్ర వారికి పుట్టిండు వినాయకుడు. హస్త నక్షత్ర జాతకులకు వినాయకుడు పుట్టిండు. ఆ వినాయకుడు నక్షత్రంలో పుట్టిన వారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. కాబట్టి ఓపిక పట్టడం చాలా మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ కన్యరాశి వారు వినాయకుని ఆరాధన చేయడం చాలా మంచిది. వీలైతే మాత్రం మహాగణపతి హోమం చేపించడం, లేదా విఘ్నేశ్వరుని సిద్ధి బుద్ధి వినాయకుడిని పూజ చేయటం, లేదా మాత్రం మీరు జాతకాన్ని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు జాతక బలానికి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలే చూద్దామండి. కన్యరాశి వారి పేరు మీద ఇలా ఉంది. రెండవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. గురు మహర్దశ గవ్వలు పడ్డాయి. గురు మహర్దశ అంటే చాలా మంచిదండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. కాబట్టి వీరికి మాతృ ఆశీర్వాదం ఉంటుంది, పితృ ఆశీర్వాదం ఉంటుంది. వారిద్దరి ఆశీర్వాదం లేకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆచార్య దేవోభవ అంటారు. ఆచార్య దేవోభవ ఆచార్యులు అంటే వీరికి విద్య బుద్ధులు చెప్పిన వారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. విద్య బుద్ధులు చెప్పిన వారంటే చదువు నేర్పించిన వారే కాదండి, పని చెప్పిన వారు కూడా, పని నేర్పించిన వారు కూడా, విద్య నేర్పించిన వారు కూడా, వృత్తి నేర్పించిన వారు కూడా, బిజినెస్ నేర్పించిన వారు కూడా, ఇలా బతకరా అని చెప్పిన వాళ్ళు కూడా వారు గురువుతో సమానం అండి. వాళ్ళతో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కళ్యాణ విషయంలో
సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, ధన విషయంలో వీరికి తిరిగి ఉండదు. విపరీతమైన ధనం ఖర్చు అయినా వీరికి పనులు మాత్రం సులువుగా జరిగే అవకాశం ఉన్నది. అలాగే విపరీతంగా నరదిష్టి ఉంది కాబట్టి వీరు జాతక బలాన్ని చూడాలంటే మాత్రం ఎవరిని పట్టించుకోవద్దు, అలాగని ఎవరిని తీసిపడేయొద్దు. అనవసరమైన వాగ్విదాలు, లేనిపోయిన చికాకులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్త పాటించడం అవసరం. ఈ కన్యారాశి వారి జాతకంలో వివాహం చేసుకోవాలనుకునే వరకు తిరిగి ఉండదు, కానీ మాత్రం ఆకస్మికంగా వీరికి వివాహ ప్రయత్నాలు వస్తాయి కాబట్టి 1కి 4 సార్లు కళ్యాణం చేసుకునేవారు, చేయించుకునేవారు ఆలోచించడం చాలా వరకు మంచిది. అలాగే కళ్యాణం చేసుకునే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, వీరి తల్లిదండ్రులు కావచ్చు, కొన్ని రోజులు ఆలోచించుకోవడం అవసరం. వాయిదా పెట్టండి అని నేను అనట్లేదు, ఆలోచించుకోవడం చాలా మంచిది. అలాగే వివాహం ఇష్టప్రకారం చేయించుకోననే వారు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఖచ్చితంగా పెద్దల నిర్ణయంతో చేసుకోవడం చాలా వరకు మంచిది. కన్యరాశి వారి జాతక బలం మీద ముఖ్యంగా మాత్రం నరఘోష అధికంగా ఉంది. నరదోషకు మాత్రం నాపరాళ్లే పగిలిపోతాయండి. నాపరాలు అంటే మామూలుగా కాదు, కొన్ని కొండలు పగిలిపోయినాయి, మన భూమి కిందికి అయిపోయింది. కానీ ఒకప్పటి కొన్ని వేల సంవత్సరాల కిందట, కోట్ల సంవత్సరాల కిందట ఖగోళ శాస్త్రంలో మాత్రం మనం పైకే ఉండేది, ఇప్పుడు డౌన్ అయిపోయినాం, కొన్ని కొండలు మిగిలిపోయినాయి. అలా ఆ దృష్టి దోషం, మన దృష్టి దోషం, నరదృష్టి దోషం తగిలే రాళ్ళు రప్పలు కొండలే పగిలిపోయినాయి. కాబట్టి ఏ రాశి వారికైనా ఇబ్బంది వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 7 గవ్వలు పడ్డాయి, సప్తపదుల గవ్వలు పడ్డాయి, చాలా వరకు మంచిది. కళ్యాణం కాని వారికి శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిస్తయ్యే అవకాశం ఉందండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే మాత్రం వారికి ఇంకా 3 గవ్వలు పడ్డాయండి, చాలా వరకు శుభయోగం ఉంది. కానీ ఈ మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 2024 సంవత్సరం వరకు చాలా వరకు వీరికి ఈ నెల మాత్రం, ఈ మాసం చాలా శుభయోగం ఉంది వారి జాతక బలానికి. ముఖ్యంగా కొత్త వస్తువులు తీసుకునే కాడ, కొనే కాడ మాత్రం కొద్దిగా జాగ్రత్త పాటించడం చాలా మంచిదండి. శ్రావణ మాసంలో తీసుకోవడం మంచిది. అలాగే వీరి జాతకంలో మాత్రం కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మిశ్రమ ఫలితం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మిశ్రమ ఫలితం అంటే కొందరికి మంచిగా యోగాలు కలిసి వస్తాయి, ప్రతిభ ఉన్నా కూడా యోగాలు కలిసి రావు, కొందరికి ప్రతిభ లేకపోయినా కూడా కలిసి వస్తుంది. అదృష్టవంతుల్ని ఎవరు చెడగొట్టలేరు, దరిద్రవంతుల్ని ఎవరు బాగుపట్టలేరు అనే ఒక వాచారం ఉంటుంది. కానీ ఇంకో వాక్యం ఏంటంటే, ఎవరికైనా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికైనా సరే, ప్రతి జీవికైనా సరే ఎంతో కొంత అదృష్టం ఉంటుంది కాబట్టి భూమి మీద మనం పుట్టినాం. తప్పకుండా మీ రోజు కూడా మీకు ఉంటుంది కాబట్టి చాలా వరకు ఓపిక తీసుకొని మాత్రం మీరు ప్రయత్నాలు చేస్తే తిరుగు ఉండదండి. రాజకీయ రంగం కావచ్చు, రణరంగం కావచ్చు, అలాగే మాత్రం క్రీడారంగం కావచ్చు, అలాగే సినీ రంగం కావచ్చు, కళాకార రంగం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంది. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉండి ఇవన్నీ వెళ్ళిపోవాలంటే ఆ మహాగణపతికి మాత్రం పూజ చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ పరమేశ్వరుడు దయ వలన శుభం భూయత్.